ఇక వేదవతి పల్లెటూరు వాళ్ళతో నా మనవరాలి పరిస్థితి ఏంటో తెలిసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నేను మీకు ప్రసాదం తయారు చేసి ఇవ్వలేను. దయచేసి మీరు బయలుదేరండి. నేను మీకు తొందరలోనే ఫోన్ చేస్తాను. ఊరి సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని వేదవతి ప్రాధాయపడుతూ ఉండగా, సరేనమ్మా, అప్పటి వరకు ఏదో రకంగా నెట్టుకు వస్తాం. మీరు మాత్రం మనవరాల్ని కాపాడుకోండమ్మా. మీ మనవరాలకి ఏం కాదని మేము కూడా అనుకుంటున్నాం అని ధైర్యం చెప్పి ఇక పల్లెటూరు వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక పెద్దరాజు పాపం అక్కడ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే రైతుల గురించి ఎంతో మనోవేదన చెందుతున్నారు. మనం తీసుకుని వెళ్ళేది ప్రసాదం కాదు, మన బతుకులు మెతుకులు అనుకున్నారు. అటువంటిది ఈ రకంగా వెళ్ళవలసి వస్తుందని వాళ్ళు ఊహించి ఉండరు అని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు డాక్టర్ గారు బయటికి రావడంతో కిట్టు, డాక్టర్, నా కూతురు పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం నుంచి బయటపడిందా అని అడుగుతుంటాడు. నో సార్, పాప సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా తయారైంది. మీరు హాస్పిటల్ తీసుకొచ్చే సమయానికి తన బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. ఫైనల్ గా మేము చేయవలసిన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బాడీ బ్లూ కలర్ లోకి మారిన పాప బ్రతకటం కష్టం. వెరీ సాడ్. హోప్స్ అన్ని పోయాయి అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా ఇక నిహారిక కిట్టు ఇద్దరు షాక్ అయిపోతూ, అలా అనకండి డాక్టర్, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, మేము చూసుకుంటాం. మీరు ఎటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ రెడీ చేసినా మేము రెడీ డాక్టర్. ఎవరైనా స్పెషలిస్ట్ ని రప్పిస్తారా? పిలిపించండి అని అడుగుతుంటారు. మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ డబ్బులతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు కదా. మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పేసి డాక్టర్ వెళ్ళగానే ఇక వెంటనే కిట్టు సౌర్యం చూస్తూ, శౌరిని అలా చూడలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వేదవతి అమ్మవారి ప్రసాదం తయారు చేసే రోజున ఇలా జరగటం ఏంటి? రోజు రోజుకి నా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది అని వేదవతి బాధపడుతూ ఉండగా, నేను ఈ మాట అంటే కొందరికి కోపం వస్తుంది, కానీ అనకుండా ఉండలేకపోతున్నాను. అక్షయ్తో ప్రసాదం చేయించడమే పెద్ద అరిష్టంలా ఉంది అని వసంత మాట్లాడుతూ ఉండగా, వదిన అని అవని అరుస్తూ ఉండగా, ఎందుకు అరుస్తావు అని? ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద అన్నట్టు అని వసంత అంటూ ఉంటుంది. అక్క, అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నా కూతురు మీదకి ఎందుకు వస్తావు అక్క? మనస్సాక్షి అనేది ఉందా నీకు అని శేఖర్ అడుగుతుండగా, మాకుందిరా, మీకే లేదు అని వసంత అంటూ ఉంటుంది. నిహారికతో కూడిన తర్వాత మనిషిని ఇంతలా మారిపోతావని అనుకోలేదు. నేను ఈ మాట అనకూడదు, కానీ అనకుండా ఉండలేకపోతున్నా. మాము శౌరిని కాటేకుండా నిహారికను నిన్ను కాటేస్తుంటే సరిపోయింది అని పెద్దరాజు అనటంతో, మా అమ్మ వాళ్ళని ఒప్పించి నిన్ను ఇల్లరికం తీసుకొచ్చుకున్నందుకు బాగా బుద్ధి చూపిస్తున్నావు అని వసంత అంటూ ఉంటుంది. అంతలో వేదవతి, బుద్ధి లేకుండా ప్రవర్తించకండి. అవతల శౌరి పరిస్థితి ఏ క్షణాన ఎలా ఉంటుందో అని నేను కంగారు పడుతుంటే మీరు అర్థం పర్థం లేకుండా గొడవ పెడతారేంటి అని వేదవతి అరుస్తూ ఉండగా అంతలో కిట్టు ఫోన్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, కృష్ణ, సౌరికి ఎలా ఉంది నాన్న అని అడుగుతుంటుంది. అస్సలు బాలేదమ్మా, ఒళ్ళంతా విషం ఎక్కిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. మరో అరగంటలో విషం విరుగుడైందంటే ఓకే, అలా కాకుండా ఒళ్ళంతా నీలమైపోయిందంటే సౌరి బతకటం కష్టం అంటున్నారమ్మా అని కిట్టు చెప్పడంతో వేదవతితో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు. అలా అనకరా, సౌరికి ఏం కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక నిహారిక ఫోన్ తీసుకొని, అత్తయ్య, సౌరిని నేను కడుపున కనకపోయినా ఈ జన్మకు సౌరి నా కూతురు అనుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. సౌరికి జరగరాంది ఏదైనా జరిగిందంటే మాత్రం మీరు 3 శవాల్ని చూడాల్సి వస్తుంది అని నిహారిక అంటూ ఉండగా ఇక మాట విన్న అవని షాక్ అయిపోతూ, నిహారిక, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సౌరికి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉండగా అయినా కూడా నిహారిక అర్థం చేసుకోకుండా, సౌర్య చనిపోతే మీ కూతురికి కాంపిటీషన్ ఉండదని లోపల ఆనందపడిపోతున్నావు కదా అని అడుగుతుండగా, ఏంటి ఆ మాటలు అని అవని అడుగుతుంటుంది. పాజిటివ్ గా ఎప్పుడు ఆలోచించింది అని శేఖర్ అంటూ ఉంటాడు. మా మీద మీరు జాలి దయ చూపించాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ క్షేమంగా ఉందిగా, మీరు సంతోషించండి అని నిహారిక మాట్లాడుతూ ఉండగా, ఈ సమయంలో కూడా నీ వంకర బుద్ధి బయట పెడుతున్నావు అని శేఖర్ అంటూ ఉండగా ఇక వేదవతి, నిహారిక, మేము బయలుదేరొస్తాం అని వేదవతి అడుగుతూ ఉండగా ఇక వెంటనే నిహారిక కిట్టుకిస్తుంది. డాక్టర్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. టైం చూసి ఏం చెప్తారో అప్పుడు చెప్తాను, ఉంటాను అని చెప్పేసి కిట్టు ఫోన్ పెట్టగానే వెంటనే వేదవతి, భగవంతుడా, ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని వేదవతి ఏడుస్తూ ఉండగా, ఈ రోజు చెడు వార్త వినాల్సి వస్తుందేమోనమ్మా అని వసంత అంటూ ఉండగా, ఎందుకలా పదే పదే అదే మాట అంటున్నారు? సౌరికి ఏం కాదు, ఏం మాట్లాడకండి అని అవని అరుస్తూ ఉంటుంది. డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత జరగబోయేది అదే కదా అని వసంత అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ వాదనలు వింటూ ఉన్న అక్షయ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అంతలో మరోవైపు డాక్టర్ గారు బయటకు రావడంతో, డాక్టర్, సౌరి కండిషన్ ఎలా ఉంది అని మరోసారి కిట్టు అడుగుతుండగా, విషయం తన బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇలా చెప్పడం నాకే చాలా బాధగా ఉంది. మా వంతు ప్రయత్నం సిన్సియర్ గా చేశాం. ఇక మీ అదృష్టం మీద ఆధారపడి ఉంది. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేసి డాక్టర్ గారు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక ఇటు నిహారిక ఇద్దరు టెన్షన్ పడుతూ ఉండగా అంతలో అక్షయ్ వచ్చి డాక్టర్ గారు మాటలు విని వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉండగా వాళ్ళిద్దరికి కనిపించుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన దగ్గర ఒక ఔషధం ఉంటుంది. ఈ ఔషధం సౌరిని కాపాడుతుంది. కానీ పెదనాన్న, పెద్దమ్మ, ఇది మీకు నేను ఇస్తే మీరు నన్ను నమ్మరే, డాక్టర్ దగ్గరికి వెళ్లి బ్రతిమలాడుకుంటాను అని అనుకుంటూ ఇక అక్షయ నిహారిక కిట్టుకి కనిపించకుండా లోపలికి వెళ్ళడానికి, ఎవరమ్మా నువ్వు, పర్మిషన్ లేకుండా
చెప్పకుండా లోపలికి ఎలా వచ్చావు అని డాక్టర్ గారు అడుగుతుంటారు. నమస్కారం అండి, నేను శౌరి వల్ల అక్కని. శౌరికి ప్రమాదంగా ఉందని తెలిసింది. బ్రతకటం కష్టమని మీరు చెప్పారంట. అందుకే చివరి ప్రయత్నంగా నేను ఈ పసరు మందుని తయారు చేసి తీసుకొచ్చాను అని అక్షయ చూపిస్తూ ఉండగా, పసరు మందా ఏంటమ్మా, ఆటోగా ఉందా నీకు? పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చాం, మా వల్లే ఏం కావట్లేదు, నువ్వేదో పిచ్చి పసరు మందు తయారు చేసి తీసుకొస్తే మేము నమ్మాలా అని అడుగుతూ ఉండగా, పిచ్చిది కాదు డాక్టర్, మీరు చేసిన ఇంజెక్షన్ ప్రకృతి నుంచి వచ్చింది, తయారు చేసింది కూడా ప్రకృతి నుంచి వచ్చిన మొక్కలతో. దుర్గమ్మ గుడిలో నారాయణ శర్మ అని పూజారి గారు ఉంటారు, ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. విన్నా అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా, ఆయన దగ్గర వేదంతో పాటు వైద్యం కూడా నేర్చుకున్న. పాము కాటికి వేడిచ్చి ఇంతకు ముందు కొంతమందిని కాపాడాను కూడా. మిమ్మల్ని నమ్మించేంత వయసు నాది కాదు, అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా చెల్లెలు దీంతో ప్రమాదం నుంచి బయటపడుతుంది, నన్ను నమ్మండి. బయటున్న పెదనాన్న దగ్గరికి వెళ్లి నేను ఇవ్వచ్చు, ఇంటి పరిస్థితులు బాలేదు, అందుకే మీరు వాళ్ళతో చెప్పకండి, వాళ్ళు నమ్మరు, మీ కాళ్ళు పట్టుకుంటారు, నా చెల్లెని కాపాడండి అని కాళ్ళు పట్టుకుని మరి అక్షయ బ్రతిమాలుతూ ఉంటుంది. అయ్యో తల్లి, ఇంతగా బ్రతిమాలుతున్నావు, నిన్ను నమ్మక తప్పట్లేదు, పూర్తిగా ఆశలు వదులుకోవటం కన్నా చివరి ప్రయత్నం ఇది చేస్తే మంచిది అనిపిస్తుంది అని డాక్టర్ అనగానే, థ్యాంక్ యూ డాక్టర్, నేను తాగించవచ్చా అని అడుగుతుంటుంది. సరే అని చెప్పగానే, ఈ అక్షయ చెల్లి, అమ్మవారి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అని అంటూ ఇక వెంటనే అక్షయ తను తెచ్చిన ఔషధాన్ని శౌరి నోట్లో పోసి, నా చెల్లెలు 10 నిమిషాల తర్వాత కోలుకుంటుంది, ఇక నేను బయలుదేరుతాను డాక్టర్ అని చెప్పేసి శౌరిని ముద్దు పెట్టుకొని ఆ ఔషధం బాటిల్ అక్కడే పెట్టేసి ఇక అక్షయ బయటకు వచ్చి నిహార్గా కిట్టు తనని గమనించుకుని అక్కడి నుంచి మెల్లిగా అలా వెళ్ళిపోతుంది. ఇందులోనే శౌరికి స్ప్రో వస్తూ ఉంటుంది. అది చూసిన డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోతూ, మన వల్ల కానిది చిన్న పిల్ల వల్ల అయింది, తను వండర్ కిడ్ లా ఉంది, ఓ అమ్మవారిలా వచ్చి తన ప్రాణాలు కాపాడింది అని వెంటనే సిస్టర్ ని కిట్టుని నిహారికని పిలిచిరమ్మని చెప్తూ ఉంటుంది. ఇక నర్సు వెళ్లి వాళ్ళిద్దరిని పిలవటంతో వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, డాక్టర్ ఏమైంది అని అడుగుతుంటారు. అద్భుతం జరిగింది, మీ పాప అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో నిహారిక కిట్టు ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అవని శౌర్య ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి, లేదంటే ఈ విషయం మీద ఎవరు ఏం మాట్లాడతారో ఊహించలేము అని అవని అంటుంది. అప్పటికే అక్క మాట్లాడేస్తుంది, అక్షయ ప్రసాదం చేయడానికి వెళ్లటం వల్లే అరిష్టం జరిగింది అని శ్రీకర్ అంటూ ఉండగా, అవును బాబా, ఈ మధ్య వసంత వదిన కూడా మరీ దారుణంగా మాట్లాడుతుంది అని అవని అంటుంది. అవును, అక్షయ కనిపించట్లేదు, ఎటు వెళ్ళిపోయింది అని అడుగుతుంటాడు. బయటికి వెళ్ళుంటుంది, చూద్దాం పద అని ఇద్దరు బయటికి వస్తూ ఉండగా చింటూ కనిపిస్తాడు. చింటూ, అక్షయ ఏమైనా బయట ఉందా అని అడుగుతుంటారు. చూడలేదత్త అని చెప్పడంతో చూద్దాం పద అని చింటూని తీసుకుని ఇద్దరు అలా బయటికి వెళ్ళబోతూ ఉండగా అంతలో అక్షయని ఎదురొస్తుంది. అక్షయ ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతుంటారు. ఊరికే అలా బయటికి వెళ్ళొచ్చానమ్మా అని చెప్తూ ఉండగానే ఇక నిహారిక కిట్టు కూడా శౌరిని తీసుకొని ఇంటికి వచ్చి కారులోంచి దిగి శౌరిని ఎత్తుకొని లోపలికి వస్తూ ఉంటారు. కృష్ణ ఫోన్ చేయలేదు, అక్కడ హాస్పిటల్లో ఏం జరిగిందో ఏంటో, నేను వెళ్ళొస్తాను ఉండండి అని చెప్పేసి వేదవతి అలా బయలుదేరిపోతూ ఉండగా, మేము వచ్చేసాం అత్తయ్య అని కిట్టు నిహారిక శౌరిని తీసుకొని రావడంతో శౌర్య అని వేదవతి శౌరిని హక్ చేసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది. అంతలో అవని వాళ్ళు కూడా అక్షయాన్ని తీసుకుని అక్కడికి వస్తారు. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో అనే పడుతూ ఉన్నాం తల్లి అని వేదవతి ఏడుస్తూ ఉండగా, డాక్టర్లు ఏదో చెప్పి భయపెట్టారు అన్నావు కదరా అని వసంత అడుగుతూ ఉంటుంది. చివరి నిమిషంలో ఎక్కడి నుంచో పవర్ఫుల్ మెడిసిన్ తీసుకొచ్చి వాడారంట, అందువల్లే బ్రతికింది అని చెప్పారు. అవునమ్మా, ఆ మెడిసిన్ లేకపోయింటే శౌర్య బ్రతికుండేది కాదు అని నిహారిక కిట్టు చెప్తూ ఉండగా, ఎలాగైతేనే నా మనవరాలు క్షేమంగా ఇంటికి వచ్చేసింది అని వేదవతి అంటూ ఉంటుంది. శౌరికి ఏం కాదని చెప్పాను కదా నిహారిక అని అవని అంటుంది. నేను చనిపోతే ఇక అక్షయ్ ఈ వంశానికి ఏకైక వారసురాలు అని అనుకున్నారేమో అని శౌరి అంటూ ఉండగా, గండం నుంచి తప్పించుకొని ఇలా వచ్చావో లేదో అప్పుడే నువ్వు కూడా మొదలు పెట్టేశావా అని పెద్దరాజు అంటూ ఉండగా, ఈ ఇంట్లో ఎవరికి ఏం జరిగినా అందరూ అవని అతని అక్షయ్ అంటున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఎందుకు అందరూ ఇలా తయారయ్యారు, వీళ్ళ వల్ల మంచి జరిగినప్పుడు మాత్రం ఎవరూ గుర్తించట్లేదు అని చింటూ అంటూ ఉండగా, చికాకు నువ్వు చిరాకు తెప్పించుకురా అని వసంత అరుస్తూ ఉంటుంది. ఇక నిహారిక మాత్రం, అసలు దీని అందరికి కారణం ఈ అక్షయ్, నా కూతురు చావు వంచుల వరకు వెళ్లటంలో దీని ప్రేమే ఉంది అని నిహారిక అరుస్తూ ఉండగా, ఏముంది నోటికి వచ్చినట్లు మాట్లాడుకు నిహారిక అని అవని అరుస్తూ ఉంటుంది. అక్షయ ఏం చేస్తుందని అలా అంటున్నావు అని శేఖర్ కూడా అడుగుతుంటాడు. ఇది పాముల్ని అవనిలుగా పట్టుకోగలుగుతుంది, పాముల నరసముల ప్రసాదం తయారు చేయడం తప్పించుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచించింది. బయట నుంచి పామును తీసుకొచ్చి నా కూతురు మీదకి ఉసుగొల్పి పంపించింది, అది ఘాటు వేసింది అని నిహారిక అనటంతో ఇక అవని వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. నువ్వు అన్నదాని గురించి ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తుంది నిహారిక అని వసంత్ కూడా అంటూ ఉంటుంది. అయినా నువ్వు మామూలు దానివి కాదే బాబు, అప్పుడేమో పసరమని ఇచ్చి మా అన్నయ్యని చంపేయాలి అనుకున్నావు, ఇప్పుడేమో పాముతో నా కూతుర్ని చంపేయాలి అనుకున్నావు, ఏం జన్మైనది అని కిట్టు కూడా అరుస్తూ ఉండగా, నోరుపై అన్నయ్య, అక్షయ్ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏం నోళ్ళవి, అన్నం తింటున్నాయా, ఆ నోళ్లు గడ్డి తింటున్నాయా, గడ్డి తినే పశువులు కూడా ఈ రకంగా ఆలోచించవు, నా కూతురు అవసరమైతే ప్రాణం పోస్తుంది, ప్రాణం తీయదు అని శేఖర్ అవని ఇద్దరు కూడా పోట్లాడుతూ ఉండగా, అమ్మా ఇక ఈ విషయం గురించి వదిలేయండి,
శౌర్య క్షేమంగా వచ్చింది. అదే సంతోషం. నన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నిజం అయిపోదు. అలాగే నిజం ఏదో రోజులో బయటికి రాక మానదు. ప్రసాదం తయారు చేసే అవకాశం నాకు రావటం నా అదృష్టం. అటువంటి అదృష్టాన్ని నేనెందుకు వద్దనుకుంటాను అని అక్షయ అంటూ ఉండగా, నిజాలు ఏదో రోజున బయటికి వస్తాయి అన్నావు కదా, అప్పుడు చూద్దాం అని అరుస్తూ నిహారిక శౌర్యని లోపలికి తీసుకెళ్ళు అని వేదవతి చెప్పడంతో నిహారిక కిట్టు ఇద్దరు శౌర్యని తీసుకుని లోపలికి వెళ్ళగానే, అమ్మవారి దయ వల్ల నా మనవరాలు పునర్జన్మ ఎత్తింది అని అంటూ ఇక వేదవతి వసంత్ కూడా లోపలికి వెళ్తారు. ఇక అవని ఏ శాపం నిన్ను వెంటాడుతుందో తెలియట్లేదు, ఇన్ని నిందలు అనుభవిస్తున్నావు. చాలా ఎమోషనల్ అవుతూ అవని అక్షయాన్ని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది.